నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ లాగ్స్. ఈ బండి వచ్చేసి మా ఊర్లో మా తమ్ముడిది అనమాట. పాపం మా వాడు బండి తీసుకున్న కానీ ఎక్కడికింత డ్యామేజ్ లేకుండా నడుపుకుంటాడు. ఒక ఆయన ఈరోజు వచ్చి, అన్న నేను ట్రైల్ వేసి ఇస్తాను అన్న, నేను కూడా బండి తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే అని ఇచ్చిండు. ఇస్తే తీసుకొచ్చి ఇలా కరెంటు స్తంభానికి వేసి గుద్దిండి అనమాట. మా వాడికి ఏమో బాధ వస్తుంది, అక్కడ నిలబడ్డాడు చూడండి. అసలు అందుకనే డ్రైవింగ్ రాకపోతే ఈ ఫీల్డ్లోకి రావద్దు. ఎందుకు వచ్చిరని డ్రైవింగ్తోని ఇలా చేస్తారు చెప్పండి. పాపం బండి ఓనర్కి ఎంత బాధ ఉంటుంది ఎట్లా తగిలితే, అది కూడా మనం ఆలోచించాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా డ్రైవింగ్ వస్తేనే డ్రైవింగ్లో ఫీల్డ్లోకి రండి, లేకపోతే లేదు. అంతే నేను చెప్పేది. చూడండి ఎంత ఖర్చు. ఇప్పుడు 2 ట్రాక్టర్లు వచ్చి లాగినాయి అనమాట. బండి కొద్దిగుంటే కరెంటు స్తంభం పడిపోయేది, 4 స్తంభాలు పడిపోయాయి. ఆ బండి కూడా బోల్తా పడేది, మెయిన్ అద్దం పగిలిపోయేది. ఎంత చికాకు. అందుకనే ఎవరైనా సరే కంప్లీట్గా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతే బండి తీయండి, అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.